సో, ఈరోజు మనం చూడబోతున్నాం 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి వచ్చిన 'దేఖ్ లెంగే సాలా' సాంగ్ రివ్యూ. శంకర్ గారు, డీఎస్‌పీ గారేసే మ్యూజిక్ అందించారు గైస్. మన పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమాకి. సో, ఇదొక బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. చానా సంవత్సరాల తర్వాత అయితే మళ్ళీ వీళ్ళైతే వచ్చారు గైస్. ఇంకా డీఎస్‌పీ గురించి చెప్పుకోవాలంటే ఇంకా ఆ మ్యూజిక్ ఎట్లా కొడతారో మీకు తెలిసిందే గదా! చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఆయన కొట్టే ఒక సాంగ్స్‌కి, ఆయన చేసే ఒక పాటల కన్నా 'పుష్పక్' అనుకుంటా మోస్ట్‌లీ మంచి సాంగ్స్ అన్ని సాంగ్స్ రాలేదనుకుంటా గైస్. సంవత్సరాల తర్వాత మళ్ళీ డీఎస్‌పీ పవన్ కళ్యాణ్ గారి సినిమాతో మళ్ళీ ఎంట్రీ ఇవ్వడం అయితే ఇది మంచి విషయం అని చెప్పొచ్చు గైస్. ప్రోమో చూసాను. ప్రోమో అయితే చాలా బాగుంది. అందులో బీట్స్ అయితే వింటేజ్ టైప్ ఒక ఫీల్ అయితే వస్తుంది గైస్ నాకైతే. మీరు వినుంటే ఒకసారి ఈ పాట ఎలా ఉందో కింద కామెంట్ చేసేయండి. సో ముందైతే వీడియో చూసేద్దాం. తర్వాత డీటెయిల్‌గా అయితే డిస్కస్ చేద్దాం గైస్. సో లెట్స్ గో. హ్మ్. 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 అదిరిపోయిందిగా. 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.' బిగ్గెస్ట్ డాన్స్. ఓహ్! ఓహ్! గైస్. ఆహాహా! ఈ బీట్ వింటుంటే నాకైతే 'సర్దార్ గబ్బర్ సింగ్' నుంచి 'తోబా తబ్బా' సాంగ్ ఉంది కదా! ఇంట్రొడక్షన్ పార్ట్ సేమ్ ఒక అట్లాంటి అంటే ఆ ఒక బ్లాక్ బస్టర్ వైబ్ అయితే వస్తుందన్నమాట వింటుంటే. సో చూసేద్దాం ముందు సాంగ్‌ని. కనిపించడు భయ్యా డీఎస్‌పీ అన్న. ఆహా! ఇన్నాళ్ళు ఎక్కడికెళ్ళిపోయాడో ఏంటో గాని. ఆ! అక్కర్లేదు గాయ్స్. ఇంత పెద్ద ఇదింత పెద్ద ఫ్లిప్స్ గానీ, ఈ డీ జోడీలో ఏస్తారు గదా! అట్లాంటి ఫ్లిప్స్ గానీ అదొక సెపరేట్ మ్యాజిక్ అనమాట. సో, కొందరికి అట్లాంటి డాన్స్ అక్కర్లేదనమాట. ఇట్లాంటి ఊరికే మినిమమ్ డాన్స్ ఉన్నా గానీ పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ అయితే చొక్కాలు మొత్తాలైతే చింపేసుకుంటారు గైస్ థియేటర్‌లో. అరే! సింపుల్‌గా అయితే ఉన్నా గూడా చానా అంటే బాగుంది గైస్ అది. కళ్యాణ్ గారేసి అంటే తను చేసిన చానా సినిమాల్లో డాన్స్ ఉంటది మామూలుగా. సో, రీసెంట్‌గా వచ్చిన మూవీస్‌లో ఒక 'హరిహర వీరమల' చూసుకుంటే అందులో అయితే డాన్స్ ఉన్నట్టు ఉంటది గానీ అంతగా ఎక్కదు మనకనమాట. ఎందుకంటే అట్లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అదైతే కాదు. కాబట్టే లాస్ట్ చూసుకుంటే 'ఓజీ' సినిమాతో అందులో కూడా మినిమమ్ డాన్స్ ఉండదు గైస్. అదొక గ్యాంగ్‌స్టర్ సినిమా కాబట్టి అలా గ్యాంగ్‌స్టర్ వైబ్స్‌లో అయితే ఎళ్ళిపోతుందనమాట. సో, చూసేద్దాం ఇందులో ఏం మాత్రం అయితే డాన్స్ ఉంటదో. నిజంగా ఇందులో ఎక్స్‌పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి గైస్. ఆహా! బావుందిగా స్టెప్స్. ఆ బ్యాక్‌గ్రౌండ్ టైం చూసారు కదా గైస్. అంటే చెప్తున్నా సెట్ ఆ సెట్‌ని చూస్తుంటే 'ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ' సాంగ్ అయితే గుర్తొస్తుంది నాకైతే. 'అత్తారింటికి దారి' సినిమా ఉంది కదా! అందులో అట్లాంటి వైబ్స్ అయితే నాకొస్తున్నాయి మళ్ళీ. వావ్! స్టార్టింగ్ 'గబ్బర్ సింగ్' సినిమాలో ఒక 'దేఖో దేఖో దేఖ్' అంటే 'దేఖో దేఖోనా' 'దేఖో దేఖో' ఆ! 'దేఖో దేఖో' అనుకుంటా. 'దేఖో దేఖో గబ్బర్ సింగ్' అనేసి కదా! సో, ఆ లిరిక్ నుంచి అయితే ఇన్‌స్పైర్ అయ్యి తీసుకున్నారేమో అనుకుంటున్నా గైస్. మొత్తం సెట్టే అల్లకల్లోలం మొత్తం గోల గోల చేస్తున్నారు కదా! సాంగ్ ఫినిష్ అవ్వగానే. ఇది గైస్ ఓవరాల్ సాంగ్ అనమాట. సో, ఈ సాంగ్ అయితే నాకు సింపుల్‌గా నచ్చింది భయ్యా. నేను ఏదేదో ఎక్స్‌పెక్ట్ చేయలేదు. 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి నేను లో ఎక్స్‌పెక్టేషనే ఉన్నాయి. కానీ ఈ సాంగ్ నుంచి నేను 'డీఎస్‌పీ' గారి నుంచి అన్నమాట. ఆయన పాత సినిమాలు చూసుకుంటే వచ్చిన చాలా సాంగ్స్ చాలా సాంగ్స్ అయితే ఉన్నాయి కదా! ఈ 'గబ్బర్ సింగ్' నుంచి కావుండొచ్చు, 'అత్తారింటికి దారేది' మూవీలో కావుండొచ్చు. ఇదొక పార్టీ థీమ్‌లో ఉండే సాంగ్ అనమాట గైస్. 'గబ్బర్ సింగ్‌లో' చూసుకుంటే మనకి 'కేవ్వు కేక' అన్నంత పాట ఉంటది కదా! దానంత లేదు కానీ ఓకే అనిపించింది. పర్లేదనిపించింది. ఇదైతే మిక్సింగ్స్ నాకు తక్కువైంది గైస్. డీఎస్‌పీ గారైతే మామూలుగా కొత్త ఇన్‌స్ట్రుమెంట్స్ ట్రై చేస్తూ ఉంటారనమాట. సో, కొత్త ఒక మనము 'చిరంజీవి' గారు 'వాల్తెర వీరయ్య' సాంగ్‌లో చూసుకుంటే ఒక పార్టీ సాంగ్ ఉంటది గదా! అంటే ఒక జాతర సాంగ్ ఉంటది గదా! దాంట్లో ఒక ఏం యూజ్ చేస్తారంటే ఒక యూనిపెట్ లాంటిదేదో టపెట్ లాంటిదేదో కొనుక్కొని అందులోనే మ్యూజిక్ చేశారు గదా! సో, ఇట్లాంటి కొత్త యూనిక్ స్టైల్స్ ట్రై చేస్తున్నాం. మన డీఎస్‌పీ ఇందులో కాస్త ఏదో తక్కువైందనిపించింది గైస్. సో, ఇది పాత మొత్తం మూవీస్‌కి ఇచ్చేంత కూడా ఇది నాకంతగా అనిపించలేదు. కానీ వినడానికైతే చాలా బాగానే ఉంది అని చెప్పొచ్చు గైస్.
ఇదొక థియేట్రికల్ వైబ్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు కొన్ని పాటలు ఇక్కడ వింటుంటే మనకి అట్లా అనిపించదు గానీ, థియేటర్‌లో వింటుంటే మాత్రం మంచి వైబింగ్ మంచిగా అనిపిస్తది గైస్ థియేటర్‌లో వింటున్నప్పుడైతే. సో, అదైతే నేను డీఎస్‌పీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేశానన్నమాట. అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి లుక్స్ గాయ్స్ ఈ సాంగ్‌లో లుక్స్ అయితే చానా బాగున్నాయన్నమాట. సో, ఆయనేసింది మినిమల్ చిన్న చిన్న స్టెప్పులైనా కూడా వావ్! వావ్ స్టెప్స్ అంటే ఆయనేస్తున్నప్పుడు చూడ్డానికైతే చానా అంటే బావుంటది గాయ్స్. ఎందుకంటే చానా సంవత్సరాల తర్వాత అందులో చానా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారి డాన్స్ అయితే చూడబోతున్నాం. ఇదైతే తెలుస్తుంది మనకు. ఇంకా సాంగ్ ఇన్నికట్లో మీరు చూసుకోవచ్చు గదా! అక్కడ ఉండే ఆర్టిస్ట్‌లు బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్స్ అంతా ఎంత హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారో. ఇన్ని సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారితో డాన్స్ చేసే అదృష్టం నాకు దక్కిందన్నట్టు. అదైతే గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు వాళ్ళకి. కొరియోగ్రఫీ మాట్లాడుకుంటే దినేష్ మాస్టర్ అనుకుంటున్న కొరియోగ్రాఫరు. సో, ఇందులో కొరియోగ్రఫీ దినేష్ మాస్టర్ అయితే చేశారు గాయ్స్. నేనైతే శేఖర్ మాస్టర్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానన్నమాట. ఎందుకంటే ఆయన ప్రీవియస్ సినిమాలకి అంటే పెద్ద పెద్ద గొప్ప గొప్ప స్టార్స్‌తో వర్క్ చేసినా కూడా, ఆయన చిన్న చిన్న స్టెప్పులిచ్చినా కూడా బాగా ఒక వావ్ మూమెంట్స్ ఉన్న స్టెప్స్ అయితే పెడతారు. చూడడానికి చాలా బావుంటది. సింపుల్‌గున్నా కూడా. సో, ఆయననైతే ఎక్స్‌పెక్ట్ చేశాను. సో, ఇందులో కూడా అట్లాంటి ఒక మ్యాజిక్ ఉండబోతుందయితే నేను అనుకుంటున్నా. ఫుల్ సాంగ్ వచ్చినంక మాక్సిమం చూడడానికైతే ట్రై చేద్దాం. అందులో ఉంటదేమో అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను నేను ఇదే గట్టిగా. ఓకే గైస్ సాంగ్ అయితే బావుంది. అంత ఎక్స్‌ట్రీమ్‌గా అయితే లేదు. అందులోనే అంత డల్‌గా అయితే లేదు. సాంగ్ అయితే బాగుంది గాయ్స్. అంటే ఈ మధ్య డీఎస్‌పీ సాంగ్స్ అయితే నేను ఈ మధ్యన చాలా మిస్ అయ్యానన్నమాట. డీఎస్‌పీ గారికైతే నేను చాలా పెద్ద ఫ్యాన్ గాయ్స్. ఇప్పటికి కూడా వింటూ ఉంటాను. చాలా పాత పాటలున్నాయి గదా! పాత పాటల నుంచి ఇప్పటి వరకు ట్రెండింగ్‌లో ఉన్న ఇప్పటికి కూడా కొన్ని పాటలు ట్రెండింగ్‌లో ఉన్నాయి గదా! అట్లాంటి పాటలైతే ఇప్పటికి కూడా నేను వింటూనే ఉంటానన్నమాట. ఈ మధ్య నేను మిస్ అయింది ఆయన పాటలే. సో, రీసెంట్‌గా 'భగత్ సింగ్' అయితే వచ్చింది. ఆ ప్రోమో చూసిన తర్వాత అయితే కాస్త నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను గైస్. ఓకే. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ డీఎస్‌పీ నుంచి ఒక సాంగ్ వస్తుందంటే ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి గదా! సో, దాని గురించైతే ఆ ఒక్క ఉద్దేశ్యంతో అయితే నేను వెయిట్ చేస్తున్నాను గానీ నేనైతే ఈగర్‌లీ అయితే వెయిట్ చేశా గైస్. ఒక పార్టీ థీమ్ సాంగ్ తీసుకున్నారు కాబట్టి ఇందులో ఇంకొంచెం మిక్సింగ్ అంటే ఇంకొంచెం మ్యూజిక్ ఉంటే బాగుండని నాకనిపించింది గైస్. మీరు వింటుంటే మీకు తెలుస్తుంది గదా! మీరొకసారి వినండి. సాంగ్ బాగుంది. చానా అంటే ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో అయితే నాకనిపించలేదు. 'సర్దార్ గబ్బర్ సింగ్‌లో' 'తోబా తోబా' పాట ఉంది కదా! అందులో ఒక మ్యాజిక్ ఉంటది గైస్. నిజంగా స్లో మోషన్ నుంచి మంచి ఒక హై బీట్‌కి అలా వెళ్ళిపోతుందనమాట. ఇందులో పారాగ్రాఫ్‌కి కూడా ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ నోట్ అనేసి డీఎస్‌పీకి ఉంటదనమాట. ఇందులో అదే రిపీట్ చేశారు మళ్ళీ మళ్ళీ ఎందుకో తెలీదు. ఓకే. ఇదొక ఫస్ట్ సాంగ్ కాబట్టి, ఇంకా నెక్స్ట్ సాంగ్స్ ఉన్నాయి కాబట్టి, అయితే డీఎస్‌పీ మెలోడీ సాంగ్స్ మామూలుగా రొటెడ్‌గా ఆ ఒక్క ఇన్వాల్వ్ అయిపోతాం మనమే అనమాట. ఆ ఒక ఫీల్ సో, అలాంటి మెలోడీ సాంగ్ నెక్స్ట్ వస్తదేమో అని నేననుకుంటున్నా గైస్. ఇంకా చానా పాటలు మిగిలున్నాయి కాబట్టి, ఎక్స్‌పెక్టేషన్స్ అయితే చూద్దాం ఇంతకు ఈ పాట తర్వాత ఇంకా నెక్స్ట్ ఎట్లాంటి బ్లాక్ బస్టర్ సాంగ్ అయితే తీసుకురాబోతున్నారో. సో, ఇది ఇవాల్టి యొక్క రివ్యూ గైస్. మీకెలా అనిపించింది గైస్? మీరు వింటే కింద కామెంట్ అయితే చేసేయండి. సో, ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియోస్. సైనింగ్ ఆఫ్.